కార్తిక్ దశరథ దీప దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు శివనారాయణ పారిజాతం కూడా అక్కడికే వచ్చి ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా ఓకే కదా అని అడుగుతూ ఉంటే బానే ఉన్నాను అని దీప తల ఊపుతూ ఉంటుంది. వాళ్ళకేంటి, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, వాళ్ళు అనుకున్నది సాధించారు కదా, కానీ నా కూతురు ఇంత బాధపడుతుందో ఏంటో అని శివనారాయణ అంటూ ఉంటే ఇంకా దీప కార్తీక్ ఇద్దరు చాలా బాధపడుతూ శివనారాయణ వైపు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత శివనారాయణ పారిజాతం అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి దీపని నా ఇంటి వారసురాలు అని అందరికీ తెలియాల్సిందే అని దశరథ చాలా సీరియస్ గా అక్కడ నుంచి సుమిత్ర దగ్గరికి వెళ్తూ ఉంటే అయ్యో మామయ్య నిజం బయట పెట్టేసేలా ఉన్నాడే అని కార్తిక్ కూడా వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంకా సుమిత్రని చూసి మామయ్య అని మాట్లాడుతూ ఉంటే నా ఇంటి మహాలక్ష్మి మళ్ళీ తిరిగి వచ్చిందమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది అని శివనారాయణ చెప్తూ ఉంటాడు. ఇంకా అందరూ చాలా హ్యాపీగా చేస్తూ ఉంటే రే కార్తిక్, దీపక్ ఎలా ఉందిరా, ఏదో చిన్న సర్జరీ అన్నారు కదా, దీప ఇప్పుడు బాగానే ఉందా అని అడుగుతూ ఉంటే వాళ్ళకింటమ్మా, వాళ్ళు అనుకున్నది సాధించారు కదా, వాళ్ళు బాగానే ఉంటారు అని శివనారాయణ అంటూ ఉంటే ఇంకా కార్తీక్ దశరథ ఇద్దరు అలా చూస్తూ ఉంటారు. ఇంకా కార్తీక్ ఏమో సుమిత్రతో అత్తయ్య నేను అన్న మాట నిలబెట్టుకున్నాను కదా అని అంటూ ఉంటే ఏంట్రా, ఏం మాట ఇచ్చావు నువ్వు, ఏం మాట నిలబెట్టుకున్నావురా అని పారిజాతం అడుగుతూ ఉంటే నీ కూతురు వల్లనే నిన్ను బతికిస్తానని చెప్పాను కదా అత్తయ్య, అదే జరిగింది ఇప్పుడు అని కార్తీక్ చెప్తూ ఉంటే పారిజాతం చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. సుమిత్ర సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది.